శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తులకు వైద్య సహాయం అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సేవలు అందే విధంగా వైద్య కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్విని ఆసుపత్రి ప్రధాన వైద్యశాల కాగా దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్ 6 వద్ద, వైకుంఠం 1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద, కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, పిఏసి 5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500వ మెట్టు, గాలిగోపురం వద్ద వైద్య కేంద్రాలు ఉన్నాయి. ఇక రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాలలో వైద్య సేవలు అందించబడతాయి. అదేవిధంగా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, పిఏసి 2, అలిపిరి పాదాల మండపం, 7వ మైలు, భాష్యకారుల సన్నిధుల వద్ద వైద్య కేంద్రాలు భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో శిలాతోరణం, సేవా సదన్ వద్ద ఉన్న వైద్య కేంద్రాలలో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రామ్ బగీచా 1, పాప వినాశనం వద్ద 2 అదనపు వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా కూడా వైద్య సేవలు అందించడం జరుగుతోంది. ఇక అత్యవసర వైద్య సహాయం అందించడానికి 9 అంబులెన్సులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి.